గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో భారీ వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పార్టీలు మారుతున్నా ప్రజల బ్రతుకులు మారడం లేదని గద్వాల నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా రోడ్ల పరిస్థితి ఇలాగే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, వర్షపు నీరు రోడ్ల మీద ఉండటం వల్ల ఎక్కడ గుంట ఉందో తెలియని పరిస్థితి. రాత్రిపూట వాహనదారులు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని, ఎప్పుడు ఎక్కడ ఎవరు కింద పడిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడిందని ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో గుంతలమయంగా ఉన్న రోడ్లకు కనీసం మరమ్మతులైన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మనం జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో ఉన్నాం. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గ్రామంలో అయితే ఈ విధంగా నీరైతే రోడ్ల మీద చేరి ఉంది. ఇప్పటి వరకు గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. మరి గద్వాల్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ దరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో మాత్రం ఊరు మొత్తం రోడ్లు ఇదే విధంగా రోడ్లు లేకుండా రోడ్డు మీద వర్షపు నీరు అయితే చేరి ఉంది. మరి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి దృష్టికి ఇది వెళ్ళిందో లేదో కానీ దీనివల్ల అయితే చాలామంది వాహనదారులు కింద పడి ప్రమాదాల పాలు కావడం అయితే జరుగుతుంది. నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికైనా సరే ఉన్నత అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించాలని అయితే కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు మీద ఆగిన నీరు ఈ విధంగా అయితే వెళ్ళే కొద్దీ మనం లోతులోకి అయితే వెళ్తూ ఉంది. ఈ విధంగా లోపలికి వెళ్ళినట్లయితే దగ్గర మోకాళ్ళ లోతు వరకు కూడా నీరైతే చేరి ఉంది. కాబట్టి ఈ నీటిలో అయితే వెళ్ళే వాహనదారులు, 2 వీలర్స్ కానీ రాత్రిపూట అయితే మరీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అసలే వర్షాకాలంలో కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉంటాయి. పొరపాటున ఇందులో 2 వీలర్స్ మీద వెళ్ళేటటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైనా కింద పడితే చనిపోయే ప్రమాదం కానీ, దెబ్బలు తగిలి క్షతగాత్రులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. అంగవైకల్యం బారిన పడే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి గద్వాల్ ఎమ్మెల్యేని అదేవిధంగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, గ్రామ ప్రజల తరపునైతే మేము కోరుతున్నది ఒకటే, ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి ప్రజాప్రతినిధులారా, ప్రజా సంక్షేమాన్ని మీరు నిజంగా కోరుకున్నట్లయితే మరి ఒకసారి వచ్చి ఈ రోడ్ల పరిస్థితిని అయితే చూడండి. మీ సొంత గ్రామాలలో ఇదే విధంగా రోడ్లు ఉన్నాయా? ఒక ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్పర్సన్ కానీ, ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకుల సొంత గ్రామాల్లో రోడ్లు ఇదే విధంగా ఉన్నాయా? అంటే ఎమ్మెల్యే సొంత గ్రామంలో రోడ్లు ఒక విధంగా ఉంటాయి, మిగతా చోట్ల ఇంకో విధంగా ఉంటాయా అని ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని అయితే మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ఏ విధంగా ప్రజల అభివృద్ధి కోసం ఓట్లు వేశారో, ఆ అభివృద్ధిని కోరుకుంటున్నారో ఆ అభివృద్ధిని మీరు ప్రజలకు చేసి ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటే మాత్రం ఈ రోడ్లకు మరమ్మతులు అయినా చేయించండి, లేదా నూతన రోడ్లనైనా వేయించాలని ప్రజలైతే కోరుతున్నారు.